హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇది వచ్చేసి ఇంకొల్లు ఊర్లో అండి, ఇంకొల్లు గ్రామంలో మండలం అండి. ఇంకొల్లు గ్రామంలో రామ మందిరం అండి. రామ మందిరం ఇక్కడ ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే, మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా ఊరంతా ఏంటంటే శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనేది ఒకటి చూసాను చూడండి. ఏ షాప్కి వెళ్ళినా ఏ ఇంటికైనా జై శ్రీరామ్ అనేది ఒక్క మహామంత్రంతో ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి అక్షరంతో లిఖించబడింది. అది ఈ ఊరి యొక్క ప్రత్యేకత. అది చాలా అద్భుతంగా ఉంది. సో చాలా బాగా నచ్చిందండి. సో ఇది వచ్చేసి ఎవరైతే ఈరోజు మామూలుగా గురు పౌర్ణమి రోజు ఇది మా మెయిన్ రోడ్లో ఉంటుంది ఇది ఇంకొల్లు. సో సెంటర్ నుంచి దగ్గర ఇది ఇట్లా మా పావులూరుకి వెళ్ళేటువంటి రూట్లోనే కనిపిస్తుంది. సో ఇది పావులూరు ఇట్లా పోతే బస్ స్టాండ్ వస్తుంది. సో చాలా చక్కగా ఉంది. చిన్న మందిరమైన శ్రీరామ మందిరం ఇంకొల్లు. సో 29/11/1975లో ఇది స్థాపించబడింది. సో ప్రతి ఒక్క శ్రీరామనవమి కానీ, ఇంకా ఉగాది పండుగలు కానీ, ఏకాదశిలు కానీ, ఇలాంటి పర్వదినాల్లో కానీ, పండుగ దినాల్లో చాలా చక్కగా ప్రతి రామాలయంలో ఎట్లా చేస్తారో ఇక్కడ కూడా అదేవిధంగా చేస్తారు. సో ప్రతి ఒక్కరు ఇంకొల్లు గ్రామ ప్రజలు కానీ, వేరే బయట ఊరి గ్రామ ప్రజలు కానీ, సో పక్క జిల్లా గ్రామ ప్రజలు, పక్క రాష్ట్రాలు కానీ, తెలంగాణ రాష్ట్రాలు, ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే, సో రామ డివోటీస్ కానీ, కృష్ణ డివోటీస్ కానీ, ఆంజనేయ స్వామి డివోటీస్ కానీ ఎవరైనా ఉన్నా కూడా దయచేసి ఈ యొక్క ఇంకొల్లు ఉన్నటువంటి రామ మందిరం కాకుండా వేరే ఊళ్ళో ఉన్నటువంటి శ్రీరామ మందిరం, రామాలయము అటువంటి టెంపుల్స్కి మీరు దయచేసి మీ శక్తి కొద్దిగా మీరు విరాళాలు ఇచ్చి ఆదుకోండి. ఆ యొక్క గుడిని డెవలప్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్క రామాలయాన్ని దర్శించుకోండి. దేవుని యొక్క కృపకు పాత్రలండి. సో తీర్థప్రసాదాలు తీసుకోండి. వీలైతే అన్నదాన కార్యక్రమానికి మీ శక్తి కొద్దిగా మీరు సమర్పించుకోండి, విరాళాలు సమర్పించుకోండి. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే హుండీలోనే వేయచ్చు, లేకపోతే ఒక భారీగా ఒక బలంగా చాలా పెద్ద ఎత్తునగా మీరు ఏదైనా అన్నదాన కార్యక్రమం కానీ నిర్వహించాలన్నా, మీ ఇంట్లో ఎవరికైనా పుట్టినరోజులు కానీ, సో వేడుకలు కానీ, ఏదైనా పెళ్లి రోజులు కానీ, ఇలాంటి ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మన పిల్లల నామకరణం మీద మీరు దయచేసి ఈ యొక్క శ్రీరామ మందిరం ఉన్నటువంటి ధర్మకర్తలు, దేవాలయ ధర్మకర్తలు, ధర్మకర్తలు పెద్దలు ఉంటారు. ఊరి గ్రామ ప్రజలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారిని కలిసి మీరు ఇవ్వాల్సినటువంటి విరాళాన్ని ఇచ్చి రసీదు తీసుకోండి. లేకపోతే హుండీలు వేసినా చేయొచ్చు, అది మీ ఇష్టము. కానీ మీరు ప్రతిరోజు చేయాల్సిందంటే నిత్యము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రం నిత్యం మీరు జపించడం అనేది చాలా ఉత్తమం. సో మహామంత్రం ఎంతో గొప్పదంటే చాలా అంత మంచిది. అదేవిధంగా కొందరు వచ్చేసి శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, జయ 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 రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటారు. సో కొన్ని చోట్ల వచ్చేసి మనం భజన చేసేటప్పుడు కూడా హరే కృష్ణ 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 హరే హరే కాకుండా హరే రామ 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 హరే అంటాం. సార్ కొన్ని చోట్ల అంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే అనేది రివర్స్ కూడా పలుకుతుంది. ఎట్లా పలికినా కూడా అది రొటేషన్ అవుతుంటుంది. సో ఏది పలికినా మనం మహామంత్రం కరెక్ట్గా పలికామని చూసుకోండి. సో తప్పకుండా ఈ యొక్క గుడి నిర్మాణానికి, ఈ యొక్క పూజా కార్యక్రమాలకి, అన్నదాన కార్యక్రమాలకి దయచేసి ప్రతి ఒక్కరూ సాయం చేయండి. చూడచ్చు మీరు హనుమాన్ జై శ్రీరామ్. ఎందుకంటే రామభక్తుడు వచ్చేసి హనుమంతుడు. సో ఈ ఊళ్ళో కూడా శ్రీ పొలిమేరలో ఈ యొక్క ఇంకొల్లు పొలిమేర ప్లస్ పావులూరు పొలిమేరలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి వెలిచారు కాబట్టి, అక్కడ స్వయంగా వెలిచారు కాబట్టి అందుకే ఆ ఊరికి శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి, లేకపోతే శ్రీ పొలిమేర వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానం అక్కడ వెలిసింది. సో చక్కగా ఉంటుంది. సో ఆంజనేయ స్వామి వచ్చేసి రామభక్తులు. సో అటువంటి పరమ భక్తులాగా మనం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సో ఈ ఆంజనేయ స్వామి భక్తులాగా అంటే రామభక్తులాగా ఉండాలని, సో ఆ విధంగా మనం నిత్యం పూజించాలి, ఆరాధించాలి, భగవన్నామ స్వామి పలకాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు ఇది ఇంకొల్లు పట్టణంలో హనుమాన్ శోభయాత్ర 1/6/2024 శనివారం హనుమత్ జయంతి సందర్భంగా సాయంత్రం 4 గంటలకు అంటే ఆల్రెడీ గడిచిపోయింది. సో హరిహర ధార్మిక సేవా సమితి ఇంకొల్లు, HDSS ఇంకొల్లు. సో చూడొచ్చు ఇట్లా ఇది విషయం. సో అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట, పరబ్రహ్మ పరాత్పరుడైన శ్రీరామచంద్రుడు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవ్య. అది సరిగ్గా కనిపించే చిన్న అక్షరాలు. ఓకే, మీరు చదువుకోండి. సో చాలా చక్కగా ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క హరే కృష్ణ
హరే రామ మందిరాన్ని దర్శించండి. జై శ్రీరామ్ చూడండి. మీరు ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అనేటువంటి పదము ఈ ఊర్లో, అంటే నేను ఎన్నో ఊర్లు తిరిగాను, ఇప్పటికీ ఏ ఊర్లో కానీ ఇంటికి కానీ షాప్ కానీ జై శ్రీరామ్ అనే పదం లేదు. సో ఈ ఊర్లో మాత్రం ప్రతి ఇంటింటికి ప్రతి అంగడికి కానీ జై శ్రీరామ్ అనే పదం ఒక మారుమ్రోగిపోతుంది. సో ఇది చాలా అత్యద్భుతము, చాలా మంచిది. సో శుభసూచకము ప్రతి ఇంటికి జై శ్రీరామ్ ఉండడం అనేది చూడొచ్చు. ఇక్కడ ఇంకోటి జై శ్రీరామ్ రామ మందిరంలో నూతన సీత లక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి విగ్రహములు ఇచ్చిన దాతలు కీర్తిశేషులు నార్ని పేరయ్య గారు, వీరి ధర్మపత్ని తాయమ్మ గారుల జ్ఞాపకార్థం వీరి కుమారుడు నార్నే నాయుడమ్మ గారు, ధర్మపత్ని లలితమ్మ గారు, వీరి కుమారుడు నార్ని శ్రీనివాసరావు గారు, వీరి ధర్మపత్ని పద్మావతి గారు, మనవరాలు నమ్రత చౌదరి, సో మనవుడు నాయుడమ్మ చౌదరి గారులు ఇంకోళ్ళు. సో ఈ విధంగా మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. విగ్రహదాత కూడా ఉండొచ్చు. విగ్రహదాత నాని నాయుడమ్మ చౌదరి గారు, సో జై శ్రీరామ్ ఉంటుంది. ప్రధాన దాతలు కీర్తిశేషులు బండ్ల చెంచూరు రామయ్య గారు, కీర్తిశేషులు పూరపాటి కృష్ణయ్య గారు, కీర్తిశేషులు కడియాల సీతయ్య గారు, కీర్తిశేషులు కొల్లూరి భాగ్యమ్మ గారు, కీర్తిశేషులు దావులూరి అనుసూయ గారు. ఇట్లా మీరు ఏదైనా ఈ గుడిని ఇంకా బాగా అభివృద్ధి చేయాలి, మంచిగా విగ్రహదాతలు ఇవ్వాలి, ఏదైనా కళ్యాణ మహోత్సవం ఇవ్వాలి, అన్నదానం చేయాలంటే దయచేసి మీరు మీ శక్తి కొద్దిగా మీరు ఈ యొక్క ఇంకొల్లు నుండి శ్రీరామ మందిరానికి, లేకపోతే హనుమాన్ విగ్రహానికి, హనుమాన్ మందిరానికి, అంటే వీరాంజనేయ దేవస్థానం ఉంటుంది సో పొలిమర్లో, సో అటువంటి దేవస్థానానికి సంప్రదించి, ఈ యొక్క దేవస్థాన కమిటీని సంప్రదించి, అంటే ఈ యొక్క దేవాలయ పెద్దలు కావచ్చు, ధర్మకర్తలు కావచ్చు, ప్రధానార్చులు కావచ్చు, వాళ్ళని సంప్రదించి సో మీరు ఇవ్వాల్సినటువంటి అన్నదాన కార్యక్రమానికో, లేకపోతే ఈ యొక్క గుడి అభివృద్ధికో, లేకపోతే గుడి నిర్మాణానికో సో మీరు ఇచ్చి రసీదు తీసుకొచ్చి కోరుతున్నాను. సో అదేవిధంగా హుండీలో ఏమైనా వేయచ్చు. దేవాలయకి చెందుతుంది, గుడికి చెందుతుంది. సో మీరు మామూలుగా వేస్తే మాత్రం అది గుడికి దేవాలయానికి చెందదు. సో అది మీరు గమనించాలని కోరుతున్న భక్తులు. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు రోజు నిత్యము జై శ్రీరామ్ మహామంత్రం జపించండి, హరే కృష్ణ మహామంత్రం జపించండి. సో అది చాలా మంచిగా ఉంటుంది, చాలా శుభసూచకము. అన్నిటికీ మీకు రోజు మీరు అనుకున్న కార్యక్రమం సిద్ధిస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే. జై శ్రీరామ్. మీరు చూడొచ్చు, మీరు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా ఎవరైతే దాత సహకరించారో సో ఇక్కడ కూడా చూడొచ్చు, మీరు చాలా అద్భుతంగా ఉంటుంది. సో లోపల చూడొచ్చు మీరు. సో దర్శనం చేసుకోండి. సో జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చక్కగా ఉంటుంది. జై శ్రీరామ్ అది విషయం అండి. సో అట్లా మనకి చక్కగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దర్శించుకోండి. ఈ యొక్క శ్రీరామ మందిరాన్ని దర్శించుకొని మీ యొక్క స్వామివారికి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ మందిరం ఇంకోళ్ళు. సో 29/11/1975 స్థాపించబడింది. అది విషయం.